ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయాటీ అసలైన ప్రోటీన్. వివాహేతర సంబంధాలు నేర చరిత్రను తిరగరాస్తున్నాయి. పెళ్లైన మగవారు కొందరు వివాహేతర సంబంధాలతో అయిన వారిని దూరం చేస్తున్నారు. పెళ్లైన తర్వాత పరపురుష వ్యామోహంలో పడి భార్యలు భర్తలకు మరణ శాసనాలు రాస్తున్నారు. సోషల్ మీడియా, సినిమాలలోని సన్నివేశాల ప్రేరణతో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రాంతం ఏదైనా సరే ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మార్గం ఏదైనా సరే మరణ శాసనమే శరణ్యమని భావిస్తున్నారు. దేశ నలుమూలలా చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన యువత పెళ్లంటే ఆమడ దూరం పరుగులు తీస్తున్నారు. సమాజంలో ఎందుకొచ్చింది ఈ మార్పు? వివాహ బంధం ఎందుకు భారమైంది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్ కుమార్ అనే వ్యక్తిలో ఉన్మాదం విశ్వరూపం దాల్చింది. ఆ ఉన్మాది ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఉన్మాద చర్య తెలంగాణలో సంచలనంగా మారింది. దైవాలగూడ ప్రాంతంలో మైనరు బాలికను వేధించారనే ఆరోపణలతో పోక్సో కేసు పెట్టారని రెచ్చిపోయిన రాజ్ కుమార్ దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్య, 2 కుమారులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, ఆ బాలిక నాయనమ్మ రుక్మమ్మలను కత్తితో నరికి చంపాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజ్ కుమార్లో ఎందుకొచ్చింది ఈ మార్పు? ఎవరికి అంతుబట్టకుంది. 2 కొడుకులు పుట్టారు. ఆ తర్వాత వివాహేతర సంబంధం కోసం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. మైనరు బాలికను వేధించారని కేసు పెట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండ్లోంచి బెయిల్పై వచ్చిన తర్వాత తనపై కేసు నమోదుకు కారకులైన వారిపై పైశాచికంగా విరుచుకుపడ్డాడు. షాబాద్ PRR స్టేడియం సమీపంలో ఉన్న మైనర్ బాలిక ఇంట్లోకి దూరి ఆ బాలికను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో బాలిక తల్లి, నాయనమ్మ అడ్డుకున్నారు. అడ్డం వచ్చిన ఆ 2ని నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. మైనర్ బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు సమీపంలోకి తీసుకువెళ్లి పీక కోసి హతమార్చాడు. అక్కడి నుంచి దైవాలగూడలోని ఇంటికొచ్చిన రాజ్ కుమార్ భార్య సరితతో పాటు 2 కుమారులు పరీక్షిత్, దైవీక్షిత్లను కత్తితో పీకలు కోసి కడతీర్చాడు. ఒకేసారి 6గురిని చంపేంతటి రాక్షసత్వం ఎందుకొచ్చిందనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 6గురిని చంపిన నరరూప రాక్షసుణ్ణి ఎన్కౌంటర్ చేయాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఇది నాటి మాట. సంప్రదాయాలు, కట్టుబాట్లతో సాగిన పెళ్లి బంధం రోజులు మారే కొద్దీ వింత పోకడలతో విలవిల్లాడుతోంది. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో సమాజంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొందరు మగవాళ్లు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలను కడతీర్చుతుంటే, మరికొందరు యువతులు పెళ్లి గాకముందే కాబోయే భర్తను కాటికి పంపేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో యువకులు యువతల వెంటపడి ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తుండేవారు. కొత్త పరిచయాలు, ప్రేమలు, సరదా తిరుగుళ్ల తర్వాత పెళ్లిపీటలు ఎక్కబోయే ముందే విభేదాలతో విడిపోతున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధాలు పెళ్లిపీటలు ఎక్కకముందే మరణ శాసనాలు రాసేస్తున్నారు. పెళ్లైన తర్వాత కొందరు మృగాళ్లు క్రూర మృగాలవుతున్నారు. వివాహేతర సంబంధాలతో నేరం చేసేందుకు వెనుకాడడం లేదనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మేఘాలయలో పెళ్లైన జంట హనీమూన్ ట్రిప్ విషాదాంతంగా మారింది. ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ మే 2025లో తన భార్య సోనంతో కలిసి మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. అక్కడి సోహో ప్రాంతంలో రాజా అదృశ్యమై జూన్ 2న లోయలో శవంగా కనిపించాడు. ప్రియుడితో కలిసి భార్య సోనమి
కిరాయి హంతకులతో కొత్త పెళ్లి కొడుకు రఘువంశీని హత్య చేయించినట్టు పోలీసులు నిర్ధారించారు. పెళ్లికి ముందే వివాహేతర సంబంధంతో యువతి దారుణానికి ఒడగట్టింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన సియా గోయల్ అనే యువతి కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. పెళ్లిని ఘనంగా జరిపించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో సియా గోయల్ తన పుట్టినరోజుని కాబోయే భర్త కేతన్ను కోటపైకి తీసుకువెళ్ళింది. అక్కడ ఫోటోలు దిగుతున్న సమయంలో అతడిని 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసింది. కేతన్కు మరణ శాసనం రాసింది. వివాహేతర సంబంధం నేపథ్యం కట్టుకున్న భర్తనే కడతీర్చింది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను గొంతు నులిమి హతమార్చిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ శివారు శ్రీరాంపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటిలో నిద్రిస్తుండగా ద్వారపురెడ్డి అప్పలనాయుడిని అతడి భార్య హైమ కొంతమందితో కలిసి హత్య చేసిందంటూ మృతుడి సోదరుడు ఎర్రునాయుడు దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. హైమ తన భర్తను హతమార్చడంలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. శ్రీరాంపురానికి చెందిన ద్వారపురెడ్డి అప్పలనాయుడికి విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పోతనాపల్లికి చెందిన హైమతో 2016లో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు. వెలుగు వివోగా పనిచేస్తున్న హైమకు దేవరాపల్లిలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న కే కోటపాడు మండలం జోగన్నపాళ్లానికి చెందిన బండారు గంగాధర్తో వివాహేతర బంధం ఉంది. విశాఖలో కళాసీ పనిచేసే అప్పలనాయుడికి ఈ విషయం తెలియడంతో శ్రీరాంపురంలోనే ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. భర్త స్థానికంగా ఉండడంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు హైమ ప్రియుడితో కలిసి పథకం వేసింది. గదిలో భర్త నిద్రిస్తుండగా ప్రియుడు మరికొందరితో కలిసి హత్య చేసింది. భర్తలకు తెలియకుండా ఆహారంలో నిద్రమాత్రలు కలపడం, మద్యం తాగించి మెట్లపై నుంచి తోసేయడం లేదా ప్రియుడి ద్వారా బయట వ్యక్తులకు సుపారీ ఇచ్చి హత్య చేయిస్తూ ఉంటారు. తెలంగాణలోనూ వివాహేతర సంబంధాల నేపథ్యంలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మియాపూర్ పరిసరాల్లో ఘోర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను చంపేసింది. భర్త కనిపించడం లేదని గత ఏడాది నవంబర్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగు చూశాయి. భార్యే తన భర్తను ప్రియుడితో కలిసి చంపి ఆ మృతదేహాన్ని పూడ్చినట్టు పోలీసులు గుర్తించారు. భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ మియాపూర్లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మహారాష్ట్ర సరిహద్దుకు తరలించి పూడ్చిపెట్టిన ఘటన సంచలనం రేకెత్తించింది. తన భర్త కనిపించడం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారించగా ప్రియుడితో కలిసి భర్తను చంపేసి మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దుల్లో పూడ్చిపెట్టినట్టు తేలింది. నిజామాబాద్ జిల్లా నూకల గ్రామంలో దారుణ ఘటన సంచలనంగా మారింది. ఉపాధి కోసం దుబాయ్కి వెళ్ళొచ్చిన భర్తకు భార్య మరణ శాసనం రాసింది. ప్రియుడితో కలిసి మద్యం తాగించిన తర్వాత మేడపై నుంచి తోసేశారు. ఎంతకు చావకపోవడంతో నరాల ద్వారా హార్పిక్ నిద్రమాత్రల లిక్విడ్ పంపి చంపేశారు. దేశంలో ఎక్కడైనా వివాహేతర సంబంధ కేసులో నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేవారు జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని మరిచిపోతున్నారు. జీవితాన్ని సాఫీగా సాగించవచ్చనే మోజులో పొరుగువారి జీవితాన్ని కడతేర్చాలని భావిస్తున్నారు. కోపం, అనుమానం, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. క్షణిక ఆవేశంలో ప్రాణాలు తీసే బదులు కొన్ని నిమిషాలు ఆలోచిస్తే ఎన్నో కుటుంబాలు భవిష్యత్తులు నాశనం కాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆవేశంతో చేసే పని వల్ల జైలు శిక్ష, పరువు పోవడం, కుటుంబం అనాథవడం లాంటి తీవ్ర సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.